వెల్కమ్ టు ప్రైమ్9 ప్రేక్షకులకు ముందుగా హ్యాపీ చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవ శుభాకాంక్షలు. చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజున మనం బాలల దినోత్సవంగా చేసుకుంటాం. మరి బాలల దినోత్సవం సందర్భంగా మన స్టూడియోకి చిట్టిపుట్టి చిన్నారులు అలాగే ఒక చిన్న చాచా నెహ్రూ ఇన్స్ట్రుమెంట్స్తో సహా స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు. మరి వాళ్ళతో మాట్లాడేద్దామా? హాయ్, ముందుగా మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మరి మీరు కూడా చెప్తారా? హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఫుల్ చిల్డ్రన్స్ డే అంటే ఫుల్ హ్యాపీ ఉంటుంది కదా, ఆ రోజు స్కూల్ ఉండదు, ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా. సరే, ఫస్ట్ మనము నేమ్స్ తెలుసుకుందాము. నీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం పేరు? హృతిక్. హృతిక్ రోషనా? హృతిక్, ఓకే. నిహార్. శ్రీరుచి. నెక్స్ట్ వేదశ్రీ. అశ్విక్. అమ్మో, ఇంత గట్టి చెప్తున్నావు ఏంట్రా? ఎనర్జీ చాలా ఉంది నీకు. నెక్స్ట్ లలిత్ రేవంత్. రెండు పేర్లా? రెండు, లలిత్ రేవంత్. ఏదైనా పిలవచ్చు నేను. నెక్స్ట్ జీవ్ స్నితిక్. నేను స్కూల్లో కల్చరల్ క్యాప్టెన్. అన్ని కల్చరల్ యాక్టివిటీస్ని చూసుకుంటూ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఓ సూపర్. అసలు ఎలా వాయిస్తావో చూద్దాం ఇప్పుడు. ఇదేంటి? కంజీరా అంటారు దాన్ని. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 year. ఓకే. మరి మీరందరూ పాటలు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మ్యూజిక్ 3 years. ఓకే. సో మనం నవంబర్ 14 అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? పక్కనే ఉన్నాడుగా చాచా నెహ్రూ. చాచా నెహ్రూ పేరేంటి? చాచా నెహ్రూనా? ఇంకో పేరు లేదా? అవునా, నువ్వు చాచా నెహ్రూ? అమ్మా, అదేంట్రా, నీ పేరేంటి చెప్పు. నాకు తెలుసు నీ పేరు, నేను చెప్పనా? శ్రీకర్ సాయి కదా, అంతేనా? సరే, మనము ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా మన నేమ్స్ అన్నీ. ఓకే, 14th చిల్డ్రన్స్ డే కాబట్టి ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఏ పాట పాడుతున్నారు? జనగణమన గీతం. అవునా, బాగుంటుందా? విందాం. చలో స్టార్ట్. జనగణమన గీతం భారతానికి ఆదర్శం. జనగణమన గీతం భారతానికి ఆదర్శం. వందే మాతరమంటూ జయకేతనమెగరాలి. వందే మాతరమంటూ జయకేతనమెగరాలి. జనగణమన గీతం భారతానికి ఆదర్శం. జనగణమన గీతం భారతానికి ఆదర్శం. వందే మాతరమంటూ జయకేతనమెగరాలి. వందే మాతరమంటూ జయకేతనమెగరాలి. సంగీతం సాహిత్యం భారతాన ఉద్భవించే. సంగీతం సాహిత్యం భారతాన ఉద్భవించే. కత్తి కథనాన కదలాడే వీరుడు. కత్తి పట్టే కథనాన కదలాడే వీరుడు. అందరికీ కన్న తల్లి భారతమాత. అందరికీ కన్న తల్లి భారతమాత. మనందరికీ కన్న తల్లి భారతమాత. జనగణమన గీతం భారతానికి ఆదర్శం. జనగణమన గీతం భారతానికి ఆదర్శం. వందే మాతరమంటూ జయకేతనమెగరాలి. వందే మాతరమంటూ జయకేతనమెగరాలి. వందే మాతరమంటూ జయకేతనమెగరాలి. సూపర్ సూపర్. అసలు ఎంత మంచి పాట పాడారు. వీళ్ళు కూడా డ్రమ్స్ చాలా బాగా ప్లే చేశారు. సూపర్ రా. నాకు నీ పేరు గుర్తుండట్లేదు. వద్దులే, నువ్వే చెప్పుకో నీ పేరు, సరేనా? నువ్వేంట్రా, నీ పేరేంటి? అశ్విక్. నువ్వు ఎందుకు మైక్ని చూస్తున్నావు? వీళ్ళందరూ అటు చూస్తున్నారు, నువ్వు మాత్రం దాన్నే ఎందుకు చూస్తున్నావురా? మైక్ని చూసే పాడాలని నేర్పించారా? ఓకే, మీ గురువు గారి పేరేంటి? డివి సత్యనారాయణ మూర్తి గారా? సూపర్ సూపర్. అయితే ఇప్పుడు ఏ క్లాస్ అనేది తెలుసుకుందాం మనం. ఓకే, 7th క్లాస్. అమ్మో, ఇంత గట్టి చెప్తావు. ఏంటి, మీరు ఇద్దరు బ్రదర్సా?
కాదా అలాగే ఉన్నారు ఓకే అందరు అదే అంటారు మేము ట్విన్స్ బ్రదర్స్ అవునరా అలాగే ఉన్నారు ఇద్దరు నువ్వు గట్టిగా మాట్లాడినా వాడు గట్టిగా మాట్లాడుతున్నాడు థర్డ్ క్లాస్ నువ్వు ఓకే మేమిద్దరం క్లాస్మేట్స్ ఓ అందుకనే అట్లున్నారా నెక్స్ట్ రుచిక రుచి రుచి 5th క్లాస్ 5th క్లాస్ 5th క్లాస్ నువ్వు కూడా 5th క్లాస్ ఓ మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఓకే సాయి చిన్న నెహ్రూ ఏ క్లాస్ యూకేజీ యూకేజీ నువ్వు మాట్లాడవా నెహ్రూ ఈరోజు నీ బర్త్డే కదా మాట్లాడవా చెప్పు హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పు ఒకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే నువ్వు సేమ్ క్లాస్ థర్డ్ ఓకే నువ్వు రేవంత్ 8th క్లాస్ ఓ మీ ఇద్దరు ఫ్రెండ్సా అరే ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చారు ఇవాళ సూపర్ ఎక్కడి నుంచి వచ్చారు హరిపురి కాలనీ ఓ హరిపురి కాలనీ నుంచి వచ్చారా ఓకే మీరిద్దరు 3rd క్లాస్ నువ్వు 7th క్లాస్ 5th క్లాస్ 8th క్లాస్ సూపర్ ఎప్పుడు 1.5 year నుంచి నేర్చుకుంటున్నావా అంటే 7th క్లాస్ నుంచి ఓకే మీరంతా మ్యూజిక్ ఎప్పటి నుంచి అన్నారు 3 years సాయి నేర్చుకుంటున్నాడా నెహ్రూకి మ్యూజిక్ రాదు నెహ్రూకి మాటలే రావు కానీ ఆ నెహ్రూ ఎంత మాట్లాడతాడు ఈ నెహ్రూ ఏమీ మాట్లాడట్లేదు అసలు కదా చాక్లెట్ కావాలా నెహ్రూ మరి నీకు పిల్లలందరూ ఇష్టం కదా నెహ్రూ వాళ్ళతో మాట్లాడవా అయితే నువ్వు నెహ్రూ కాదు ఇంకెళ్ళిపో ఇక్కడ నుంచి వద్దు నెహ్రూ అంటే ఎవరెవరికి ఇష్టం ఎంతమందికి ఇష్టం నువ్వు చెప్పు ఇట్లా అందరికీ ఇష్టం కదా ఎందుకు నెహ్రూకి పిల్లలంటే ఇష్టం పిల్లలు కాబట్టి అందుకనే మనం ఆ రోజున ఏం చేస్తాము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పండి స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు గేమ్స్ డాన్సెస్ చేస్తారు సాంగ్స్ పాడతారు గేమ్స్ ఆడతాం టగ్ ఆఫ్ వార్ లా ఓ మేము క్లాస్ పార్టీ చేసుకుంటాం క్లాస్ పార్టీ గట్టిగా చెప్పు క్లాస్ పార్టీ చేసుకుంటాం క్లాస్ పార్టీ ఏంటి అంటే అందరూ తెచ్చిన ఫుడ్ ని షేర్ చేసుకుంటాం ఓ నువ్వు గేమ్స్ ఆడతాం డాన్సెస్ సాంగ్స్ ఆడావు ఎప్పటి వరకు ఓకే నువ్వు మాకైతే అప్పుడు అప్పుడు మేము ఆడుకుంటాం అవునా వీళ్ళందరూ ఏం చేస్తారు మేమందరం ఇద్దరం సేమ్ టీమ్ లో టగ్ ఆఫ్ వార్ మేమే గెలిచాం ఓ మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్సా అందుకని ఏ గేమ్ ఆడినా మీరు ఇద్దరే ఉంటారు కదా అప్పుడు కదా ఇప్పుడు కాదు సెకండ్ క్లాస్ లో ఓ 2nd క్లాస్ ఇప్పుడు 3rd క్లాస్ నెక్స్ట్ క్లాస్ డెకరేషన్స్ చేసి అక్కడే గేమ్స్ ఆడుకుంటుంటాం చిన్న గేమ్స్ క్లాస్ లోనే అంతే ఇంకా బయట ఆడవు ఒకవేళ టీచర్స్ తీసుకెళ్తే గ్రౌండ్ కి వెళ్ళి అక్కడ కూడా ఆడుకుంటాం కాంపిటీషన్స్ లో జరుగుతాయి నువ్వు సేమ్ మరి ఈ ప్రాక్టీస్ అంతా ఎప్పుడు ఆఫ్టర్ స్కూల్ ఎక్కడ ఇన్స్టిట్యూట్లో ఓకే 1.5 year నుంచి నేర్చుకుంటున్నావు ఎందుకురా నీకు అది కంజీరా అంటే కొంచెం ఎందుకు నేర్చుకోవాలనిపించింది చాలా ఉన్నాయి కదా పాటలు పాడొచ్చు మ్యూజిక్ ఏదైనా నేర్చుకోవచ్చు కాకపోతే నాకు ఇలాంటివి అయితే ఇష్టమా ఇంట్రెస్ట్ బాగా నీకెందుకు డ్రమ్స్ ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి ప్లే చేయాలని ఇష్టం వచ్చింది ఎప్పుడు కలిగింది ఆ ఇష్టం ఎప్పుడు చూసావు లాస్ట్ ఇయర్ 7th క్లాస్ అప్పుడే ఆ 1 year అప్పుడే కలిగింది అంతే నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి పాటలు వినలేదా విన్నావు సో అప్పుడు డ్రమ్స్ నేర్చుకోవాలని అనిపించలేదా సో ఇంక ఇదే కంటిన్యూ చేస్తావు పెద్దగయ్యాక ఏమవుతావు పెద్దగయ్యాక మంచి మ్యూజిక్ ఓకే నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు అది బాగాలేదా అరే నేను టీచర్నా భయపడుతున్నావు నువ్వు ఎట్లా కట్టుకొని కానీ మీరు అందరు చాలా డేర్గా ఉన్నారా చాలా బాగా పాడుతున్నారు గట్టిగా పాడుతున్నారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు మీరు ముగ్గురు అండ్ వాళ్ళిద్దరు వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఓకే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఏం పాట పాడారు అవును ఇంతకుముందు ఈ పాట పాడారు కదా ఎక్కడ నేర్చుకున్నారు అది గురువుగారి దగ్గర ఇన్స్టిట్యూట్లో ఓకే మీకు దేశభక్తి గీతాలు వచ్చు మామూలు పాటలు వచ్చు అన్నీ వచ్చు కదా సూపర్ అన్నీ నేర్చుకున్నారు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ నెక్స్ట్ సాంగ్ తీసుకుందాం రుచి ఇప్పుడు ఏం సాంగ్ తీసుకుంటున్నారు ఏం పాట పాడుతున్నారు పిల్లలం బడి పిల్లలం మరి బడి పిల్లలే కదా మీరంతా చలో స్టార్ట్ పిల్లలం బడి పిల్లలం అమ్మా నాన్నల కూర్చులం
సూపర్ చాలా బాగా పాడారు. పిల్లలందరూ అమ్మా నాన్న కూర్చులా? ఎవరెవరు అమ్మా నాన్న కూర్చులు? నువ్వు నాన్న నువ్వు అమ్మ కదా. మధ్యలో ఎందుకు పాడుతూ పాడుతూ ఏదో ఆలోచిస్తున్నావు? ఏదో గుర్తొచ్చింది నీకు కదా. నువ్వు ఏం గుర్తు రాలేదా? నువ్వెవరి కూర్చి కాదా? నువ్వు ఇద్దరు కూర్చో. ఓ అయితే మరి పాటలో పాడినట్టు చదువు సంధ్యలు దాని మీద కూర్చుంటారా? అల్లరి ఇల్లరి మాని చదువు సంధ్యల మీద కూర్చుంటున్నారా లేదా? కూర్చుంటారా? లేదంటే రోజు అల్లరి అల్లరి డాన్సేనా? మంచి అల్లరి చేస్తాం కానీ పిచ్చి అల్లరి చేయం. అది ఎలా ఉంటుంది రెండు? మంచి అల్లరి అంటే హామ్ చేయకుండా అల్లరి చేయడం, పిచ్చి అల్లరి అంటే హామ్ చేస్తూ కొట్టడం అవన్నీ. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇట్లా? మా మా తాత. ఓ సూపర్, బాగా చెప్పాడు. నెక్స్ట్ రుచి, నువ్వు తీసుకో మైక్. బాగా అల్లరి చేస్తావు కదా నువ్వు. చేస్తా. మీ తమ్ముడు అల్లరి చేయడు కదా? మా తమ్ముడు కూడా చేస్తాడు. వాడు చేయనట్టు కనిపిస్తాడే, చాలా సైలెంట్ గా అలా కనిపిస్తాడు కానీ చేస్తాడు. అవునా? నాకంటే ఎక్కువ ఓ చేస్తాడు. అంటే నువ్వు అల్లరి చేస్తావు. స్కూల్లో స్కూల్లో అల్లరి చేయవు, చెయ్య. కొడితే ఇంకా అంతే కదా సార్. నువ్వు చెయ్యను. అల్లరి చేయవు. అల్లరి ఎవరైనా చేస్తామని చెప్పుకుంటారా? నువ్వు చెప్పు రుచి, మీ ఫ్రెండ్ అల్లరి చేస్తుందా బాగా? స్కూల్లో, ఇంట్లో, ఇన్స్టిట్యూట్లో అల్లరి చేయదా నిజంగా? ఓ ఫ్రెండ్ కదా, సపోర్ట్ చేస్తుంది. నువ్వు? నేనైతే చేయను. అబ్బబ్బబ్బ ఎంత బాగా చెప్తున్నారు. అయితే నీ ఫ్రెండ్ని అడగాలి, చెప్తాడు. నువ్వు అందుకోరా, నువ్వు అందుకో మైక్. చెప్పరా, వాడు అల్లరి చేస్తాడా? చెయ్యడు. అప్పుడప్పుడు చేస్తాడు. ఎందుకు అప్పుడప్పుడు? అది అది మైక్ ఇట్లా పెట్టుకొని చెప్పాలి. చాలా తక్కువ సార్లు. అవునా? ఓకే. నువ్వు అల్లరి చేస్తావా? ఎటువంటి అల్లరి చేస్తావు? మైక్ ఉంది వాడికి, పర్లేదు. చెప్పు. ఏడిపిస్తావు నువ్వు ఫ్రెండ్స్తో కలిసి జాలీగా. నువ్వు యాంకర్ అయ్యావా ఈరోజు? యాంకర్ అయ్యావా నువ్వు? అందరికి మైక్ ఇస్తున్నావు. ఏం వద్దులే, నీ దగ్గర పెట్టుకో మైక్, తీసుకో. సరే, అల్లరి మాటలు అయ్యాయి. ఇప్పుడు ఒక సాంగ్ తీసుకుందాం, సరేనా? ఏం పాట పాడుతున్నారు? పాడాలి పాడాలి. ఇది కూడా గురువుగారు నేర్పించారా? డివివి మూర్తి గారు. ఓకే, చలో సాంగ్ స్టార్ట్ చేద్దాం మనం. చలో. పాడాలి పాడాలి పవిత్ర భారత ప్రసిద్ధి కీర్తిని ప్రపంచమంతా చాటాలి, ప్రపంచమంతా చాటాలి. పాడాలి పాడాలి పవిత్ర భారత ప్రసిద్ధి కీర్తిని ప్రపంచమంతా చాటాలి. చరిత్ర మొత్తం ప్రతిధ్వనించగ ప్రపంచమంతా చాటాలి, ప్రపంచమంతా చాటాలి, ప్రపంచమంతా
ఇప్పుడు మీరు పాడుతున్న పాటలు స్కూల్లో ఏమైనా పాడారా, లేదంటే ఎక్కడైనా పాడుతూ ఉంటారా? ఏదైనా కాంపిటీషన్స్ వచ్చినప్పుడు నువ్వు రా పాడుతూ ఉంటావా? ఓన్లీ న్యూ సాంగ్ ఇప్పుడే నేర్చుకున్నారు అంతేనా? ఎందుకు అంత భయపడుతున్నావు? మాట్లాడరా. సరే మీ ఫ్రెండ్కి ఇచ్చే, వాడు మాట్లాడతాడు. ఎందుకు వాడు అంత భయపడుతున్నాడు? నీ ఫ్రెండే కదా, చెప్పొచ్చు కదా నువ్వు. అరే నీ ఫ్రెండ్ నీకు తెలీదా ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? మామూలుగా చాలా ధైర్యంగా అందరి ముందు మాట్లాడుతున్నాడు. ఏది ఇక్కడ ధైర్యం లేదా? నువ్వు చెప్పు. ఈ పాటలు మామూలుగా కాంపిటీషన్స్లో వాటిలో పాడుతూ ఉంటారా? ఇంకా సరే, స్కూల్లో November 14th ఏం చేస్తారు? ఆ డే రోజు గేమ్స్ ఉంటాయి, అండ్ అంతకుముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి, బహుమతులు ఇస్తుంటారు, పాటలు కూడా పాడుతుంటారు. ఇంకా డాన్స్ కూడా చేస్తాం. ఓ ఆ రోజు. ఇంకా చిల్డ్రన్స్ డేకి సంబంధం ఉన్న పాటలు చేస్తారు, అప్పుడు మేము డాన్స్ చేస్తాం. మరి చిల్డ్రన్స్ డే కదా, చిల్డ్రన్స్ కి సంబంధించినవి చెయ్యాలి కదా. ఇంకా చాక్లెట్స్ ఇస్తారు, బనానా ఇస్తారా? బనానా ఇయర్ మాకు ఇచ్చారు అప్పుడు బనానా. ఓకే, రుచి నువ్వు ఏం చేస్తావు స్కూల్లో? పార్టిసిపేట్ చేసావా దేంట్లో? గేమ్స్ లో ఎక్కడైనా? పాటలు పాడావా? పాడాను. లాస్ట్ ఇయర్ పాడావా? పాడాను. లాస్ట్ ఇయర్ స్కూల్లో కాంపిటీషన్ కి పాడితే ఫస్ట్ ప్రైజ్ ఓ వచ్చింది. సూపర్ సూపర్, క్లాప్స్. నువ్వు పార్టిసిపేట్ చేసావా ఎక్కడైనా? మాట్లాడు. ప్రైజ్ వచ్చిందా నీకు? రుచిలాగా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కదా. వచ్చిందా? నేను అడిగితేనే చెప్పు వచ్చిందా అంటే వచ్చింది. అరే నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుందిరా, నువ్వు భలే ప్లే చేస్తున్నావు తెలుసా, సూపర్. చలో ఇంకొక సాంగ్ పాడదాము. నెక్స్ట్ సాంగ్ ఏంటి? నువ్వు తీసుకున్నానా మైక్? నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నాం? అన్నీ మనం దేశభక్తి గీతాలే పాడుతున్నాం కదా. సూపర్, బాగా నేర్చుకున్నారు. కానీ మేమిద్దరం పాడుతున్నాం. మీరిద్దరా? ఓకే. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా, రాజులు అయినా పేదలు అయినా, భరత మాత శృతులే లేరా, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. సూపర్, మంచి సాంగ్ కదా ఇది. ఎన్నిసార్లు పాడినా ఇంకా పాడాలనిపిస్తుంది. స్కూల్లో పాడారు ఎప్పుడైనా? పాడలేదు. నువ్వు పాడలేదు, కానీ ఈ పాట పాడితే బాగుంటుంది. మీరు ఎవరైనా పాడారా ఈ పాట? అందుకనే ఇక్కడ. నువ్వు పాడావా? ఒకసారి మైక్ తీసుకో. ఎప్పుడు పాడావు? లాస్ట్ ఇయర్ నాతో పాటు ఇంకా 2 members థర్డ్ ప్రైజ్ వచ్చింది. అవునా? థర్డ్ ప్రైజ్, సూపర్, క్లాప్స్. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోదాము, టైం అయిపోతుంది కదా. చలో నెక్స్ట్ ఏం పాడుతున్నారు పాటలు? ఓకే, బాగుంటుంది సాంగ్ కూడా. సో ఇప్పుడు గ్రూప్ సాంగ్ కాదు కానీ రుచి ఒక్కతే పాట పాడుతుందంట. మరి రుచి ఎలా పాడుతుందో చూద్దాం. రుచి ఏం పాట పాడుతున్నావు? తేనెల తేటల మాటలతో. ఈ పాట కూడా చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఓకే, స్టార్ట్. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూచుకొని సుఖ జీవనయానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూచుకొని సుఖ జీవనయానం చేయుదమా, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని,
దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూచుకొని సుఖ జీవనయానం చేయుదమా ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలపదం ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం వారందరినీ తలచుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూచుకొని సుఖ జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూచుకొని సుఖ జీవనయానం చేయుదమా. క్లాప్స్. అరే మీ ఫ్రెండ్ పాడుతుంటే ఎవరు క్లాప్స్ కొట్టారా? అబ్బబ్బబ్బబ్బా, రుచి చాలా బాగా పాడావు రుచి, బాగా నేర్చుకున్నావు, సూపర్. సరే ఇప్పుడు ఒక గ్రూప్ సాంగ్ తీసుకుందాము. మళ్ళీ చాచా నెహ్రూ ఎక్కడి నుంచి వచ్చాడు? చాచా నెహ్రూ ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? కాలు నొప్పులు వచ్చాయా? పడుకున్నావా? చిల్డ్రన్స్ డే రోజు పడుకుంటావా? అంత మంచి డ్రెస్ వేసుకున్నావు చాచా నెహ్రూ లాగా, నువ్వు మాత్రం ఒక్క పాట కూడా పాడలేదు, దొంగ. సరే మనం గ్రూప్ సాంగ్ తీసుకుందామా? ఏం సాంగ్ అది? మన దేశం భారతదేశం. ఓ సూపర్, చలో స్టార్ట్. మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం భారత జాతి మన జాతి భారత మాతే మన తల్లి భారత జాతి మన జాతి భారత మాతే మన తల్లి దేశం భారతదేశం మనమంతా భారతీయులం దేశం భారతదేశం మనమంతా భారతీయులం భారత జాతి మన జాతి భారత మాతే మన తల్లి భారత జాతి మన జాతి భారత మాతే మన తల్లి శానిదప నీదపమ తాపమగ తమపదని పమపమగరిగ నిగరిదపమగ నల్లని వదని దాననిస శానిదప నీదపమ తాపమగ తమపదని పమపమగరిగ నిగరిదపమగ తమపమగని దాననిస తెల్లని పచ్చని ఎర్రని వర్ణం ఏదైనా లోపల రక్తం ఎముకలు కండలు ఒకటే అవును కదా తెల్లని పచ్చని ఎర్రని వర్ణం ఏదైనా లోపల రక్తం ఎముకలు కండలు ఒకటే అవును కదా ప్రపంచమంతా ఒకే కుటుంబం మానవులంతా సోదరతుల్యం ప్రపంచమంతా ఒకే కుటుంబం మానవులంతా సోదరతుల్యం మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం భారత జాతే మన జాతి భారత మాతే మన తల్లి భారత జాతే మన జాతి భారత మాతే మన తల్లి భారత జాతే మన జాతి భారత మాతే మన తల్లి. క్లాప్స్, మనమే క్లాప్స్ కొడుతున్నాం. ఈ పాట మాత్రం చాలా బాగుంది, చాలా బాగా పాడారు. నెహ్రూ హాయ్ హాయ్ చెప్పు, అందరికీ హాయ్ చెప్పు, నీ బర్త్డే కదా ఈరోజు. హాయ్ అను, హాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే అను. హ్యాపీ చిల్డ్రన్స్ డే.
హ్యాపీ చిల్డ్రన్స్ సూపర్ ఉన్నారా నువ్వు ఆ డ్రెస్లో, చాలా బాగున్నావు. నీకు హ్యాపీ బర్త్డే. ఓకేనా? నెహ్రూ కదా నువ్వు, నీ బర్త్డే కదా ఈరోజు. అందరు ఒకసారి నెహ్రూకి హ్యాపీ బర్త్డే చెప్పండి. మనం ఆ నెహ్రూని చూడకపోయినా ఈ నెహ్రూని చూస్తున్నాం కదా, హ్యాపీ కదా మనం అందరం. ఓకే, మీ గురువు గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్ యూ. చాలా బాగా ప్లే చేశారు. మీరు కూడా చాలా బాగా పాడారు, అందంగా పాడారు. ఓకే, మళ్ళీ ఒక్కసారి అందరికీ మన ప్రైమ్ 9 చూస్తున్న చిట్టిపొట్టి చిన్నారులందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పేద్దామా? చలో, హ్యాపీ చిల్డ్రన్స్ డే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, November 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా చిట్టిపొట్టి చిన్నారులు పాడిన చిట్టి చిట్టి దేశభక్తి గీతాలు. నమస్తే.